ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్లోని తదుపరి వీడియోలోకి మనం వచ్చేసాము. ఈ వీడియోలో మనం పొరుగువాని హక్కులను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇస్లాం కేవలం నమాజ్ మరియు ఉపవాసాలను గురించి మాత్రమే బోధిస్తుంది అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఇస్లాంలో దేవుని హక్కులకు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో మానవ హక్కులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరో విధంగా చెప్పాలంటే ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివే దైవుని హక్కులు మరియు మానవుని హక్కులు అని చెప్తుంది ఇస్లాం. ఇస్లాం అనే అరబిక్ పదానికి అర్థము సమర్పణ అని అర్థము. ఏ వ్యక్తి అయితే దైవానికి తనను తాను స్వచ్ఛందంగా సమర్పించుకుంటాడో ఆ వ్యక్తి అరబిక్ భాషలో ఇస్లాంలో ఉన్నాడు అని పిలువబడతాడు. 1400 సంవత్సరాల క్రితం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగువారి యొక్క హక్కులను గురించి ఎంతో సున్నితంగా బోధించారు. ఆయన శిష్యులకు ఆయన ఎంతలా బోధించారు అంటే వారి శిష్యులు తన పొరుగువారికి తమ ఆస్తిలో వాటా ఇవ్వమని దైవ ప్రవక్త ఆదేశిస్తారా అన్నంతగా ఆలోచించేవారు. నేడు ఆధునిక సమాజంలో మనం సిటీ కల్చర్ని మనం చూసినట్లయితే తన పొరుగువాడు ఎవరో కూడా తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. కానీ 1400 సంవత్సరాల క్రితమే పొరుగువారి యొక్క హక్కులు ఉన్నాయని, పొరుగువారిని గురించి ఆలోచించాలని, పొరుగువారిని కష్టపెట్టకూడదని దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తాకీదు చేశారు. ఒకానొక సందర్భంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఎవరి కారణంగానైతే అతని పొరుగువాడు సురక్షితంగా ఉండడో ఆ వ్యక్తి మోమిన్ అంటే ముస్లిం విశ్వాసి కాలేడు అని చెప్పి తాకీదు చేశారు. మరొక సందర్భంలో అన్నారు, అతడు ముస్లిం కాదు, అతడు ముస్లిం కాదు, అతడు ముస్లిం కాదు అని అన్నారు. దానికి పక్కనున్న శిష్యులు అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఎవరు ముస్లిం కాదు? విధేయుడు అని అర్థం ముస్లిం అంటే. ఎవరు విధేయుడు కాదు అని చెప్పి అంటే, తాను మాత్రం కడుపు నిండా తిని తన పొరుగువాడు పస్తులుంటే తాను కడుపు నిండా తిన్నటువంటి ఈ వ్యక్తి ముస్లిం ఎన్నటికీ కాలేడు అని చెప్పి దైవ ప్రవక్త తెలియజేశారు. దైవ ప్రవక్త మాటిమాటికి చెప్పేవారు, నా వద్దకు జిబ్రయీల్ దైవదూతల నాయకుడు వచ్చేవారు. ఆయన పొరుగువారిని గురించి ఎంతలా బోధించేవారు అని అంటే, పొరుగువారికి సైతం దేవుని తరపు నుండి ఆస్తిలో హక్కు ఇవ్వమని బోధిస్తారా అన్నంతగా నేను భావించేవాడిని అని చెప్పి అన్నారు. ఖురాన్లో కూడా దగ్గరి పొరుగువాడు, దూరపు పొరుగువారిని గురించినటువంటి ప్రస్తావన ఖురాన్లో సూరతున్ నిసాలో వస్తుంది. అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి బంధువైనటువంటి పొరుగువాడు, మనకి దూరంగా ఉన్నటువంటి బంధువైన పొరుగువాడు, మనకి దగ్గరగా ఉన్నటువంటి బంధువు కాని పొరుగువాడు, మనకు దూరంగా ఉన్నటువంటి బంధువు కాని పొరుగువారి యొక్క హక్కులు కూడా ఉంటాయని ఖురాన్లో సూరతున్ నిసాలో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇస్లాం కేవలం దేవుని హక్కులు, నమాజ్, ఉపవాసాల గురించి మాత్రమే మాట్లాడదు. ఇస్లాం అనగా దైవధర్మము మానవ హక్కులను గురించి పొరుగువారితో మంచిగా ప్రవర్తించాలని బోధిస్తుంది. 1400 సంవత్సరాల క్రితం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి విప్లవంలో పొరుగువారికి హక్కు ప్రసాదించడం కూడా ఒకటి. రండి మనం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. హృదయాల విజేత అనేటువంటి చిరు పుస్తకాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని తెలుగులో ఈ పుస్తకం ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవిత గాథలోని అనేక ఘట్టాలు మన ముందుకు వస్తాయి. రండి అంతిమ ప్రవక్త జీవితాన్ని అధ్యయనం చేద్దాము. ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నం చేద్దాం.